హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్చే క్రియేషన్స్. ఫ్రెండ్స్, మనకు హైదరాబాద్లోని నానక్రామగూడలో ఉన్న గూగుల్ ఆఫీస్ నుంచి అయితే ఇన్విటేషన్ వచ్చింది. మనకు టైమింగ్ వచ్చేసి మనకు 10 నుంచి 2 వరకు అయితే టైమింగ్ ఇచ్చారు. అందుకని నేను 5:30 ఇంటి దగ్గర నుంచి 5:30కి బయలుదేరి 10 వరకు రీచ్ అవ్వాలని చెప్పి 5:30కి బయలుదేరి వెళ్ళాను. గూగుల్ స్పేస్లో ఆఫీస్ లోపలికి వెళ్ళగానే మనకు ఫస్ట్గా మనకు ఈ మెయిల్ అయితే చెక్ చేశారు. మెయిల్ చెక్ చేసి మనకు ఒక ఐడి కార్డ్ అయితే ఇవ్వడం కూడా జరిగింది. మనకు ఐడి కార్డ్ ఇవ్వగానే లోపలికి అలో చేస్తే మనకు లోపల మనకి ఎదురుగా అనిల్ జిల్లా అయితే కనిపించిండు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అన్న అయితే మంచిగా నైస్గా మాట్లాడాడు. అన్నతో మీట్ అవ్వడం అయితే సెకండ్ టైం. ఫస్ట్ టైం వచ్చేసి నేను మా విలేజ్లోనే మీట్ అయినా, అది 2018లో అనుకుంటా. అప్పుడు కొత్త యూట్యూబ్ స్టార్టింగ్లో మనకు నేను 10 వరకు వెళ్ళినా కూడా ఈవెంట్ అనేది లేటే స్టార్ట్ అయిపోయింది, 11 వరకు స్టార్ట్ అయిపోయింది. ఇక టైం ఉందని చెప్పి నేనైతే అక్కడున్న మిగతా యూట్యూబర్స్తో అయితే సరదాగా గడపడం కానీ, ఫొటోస్ దిగడం కానీ చాలా చేశాము. మన కరీంనగర్ నుంచి అయితే చాలామంది యూట్యూబర్స్ వచ్చారు. కొందరు టెక్ వాళ్ళు వచ్చారు, కొందరు షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళు వచ్చారు. మాకు బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టారు. కానీ బ్రేక్ఫాస్ట్లో ఏంటంటే గూగుల్ ఆఫీస్ కాబట్టి మనకు హైదరాబాద్ ఫుడ్ ఏం లేదు, అంతా బయట ఫుడ్డే ఉంది. మనకి ఇక్కడ ఇడ్లీ, వడ, దోశ అనుకున్నాం, కానీ అక్కడ పిజ్జాలు, బర్గర్లే ఉన్నాయి, కొన్ని స్వీట్స్ కూడా ఉన్నాయి. కానీ నేను మాత్రం బ్రేక్ఫాస్ట్ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ వేసే పోయినాం కాబట్టి. మనకు పిజ్జాలు, బర్గర్లు అంటే మనకు ఎక్కువ ఇష్టం లేదు కాబట్టి నేను అవేం తినలేదు. ఏమంటారు వీటి కొత్త యూత్తున్నా? ఈ ఈవెంట్కి మన తెలుగుబడి రాజేంద్ర రెడ్డి గారు కూడా వచ్చారు. అండ్ సెకండ్ టైం అన్నని గారికి నేను కిసాన్ ఎక్స్పో హైదరాబాద్ హైటెక్ సిటీలో మీట్ అవ్వడం జరిగింది. అని అనుకోకుండా మేము ఇద్దరం మళ్ళీ ఈ ఈవెంట్ అయితే మీట్ అయినాం. అండ్ 11 వరకు స్టార్ట్ అయిపోయింది ఈవెంట్. మనకు యూట్యూబ్ షార్ట్స్ మేనేజర్ వచ్చి కొన్ని టిప్స్, ఇంపార్టెంట్ టిప్స్ కూడా చెప్పారు. షార్ట్స్ ఎలా చేయాలి ఏంది అని అయితే మంచి టిప్స్ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత అనిల్ జిల్లా గారు అయితే మనకు లోపలికి రావడం, వచ్చుతో మంచి ఒక శ్లోకంతో స్టార్ట్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. చతుర్భుజ సమన్వితాం చతురాస్ర సుందరీం చందా వందే విద్యా సరస్వతీం చతుషష్ఠి కళారూపం. 64 కళ్ళు కలిగిన ఆ సరస్వతి మాతకు నమస్కరించుకుంటూ, మనకు కొన్ని కళలు ఇచ్చి ఆ కళల్ని గుర్తింపు తెచ్చిన యూట్యూబ్ కూడా నమస్కరించుకుంటూ, వెల్కమ్ ఆల్. ఎట్లా అందరూ మంచిగా ఉన్నారా? ఛాయ్ తాగిరా? వచ్చినాక ఛాయ్ తాగాలి ఫస్ట్, మరి లేకపోతే తలకాయ ఖరాబ్ అవుతుంటుంది. ఆ తర్వాత శీతల్ గారు రావడం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పడం, యూట్యూబ్ కెరీర్, వాళ్ళకి ఎలా జర్నీ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్, మహిళ షో టీం గురించి ఇవన్నీ కూడా అయితే చెప్పడం జరిగింది. అండ్ ఈవెంట్లో మాకు ఒక గేమ్ కూడా కండక్ట్ చేశారు. డైవర్సిటీ బింగో అని చెప్పి ఒక గేమ్ చేశారు, రీల్స్ చేయమని. బట్ నేను మాత్రం చేయలేదు. మిగతా యూట్యూబర్స్ వాళ్ళు చేశారు, చాలా బాగా వచ్చాయి, కానీ నేను మాత్రం చేయలేదు. ఆ గేమ్ అయిపోయిన తర్వాత అనిల్ జిల్లా గారితో అయితే మేమైతే ఫోటోలు దిగడం జరిగింది. మిగతా వేరే యూట్యూబర్స్తో కూడా ఫోటోలు దిగాము. ఆ తర్వాత ఫుడ్ సెక్షన్, మనకు ఫుడ్ అయితే పెట్టారు. స్టార్టింగ్లో మనకు మనం బిర్యానీ లవర్స్ కాబట్టి పోతన బిర్యానీ పట్టినాము. మటన్ బిర్యానీ పెట్టు, చికెన్ బిర్యానీ పెట్టు. ఫుడ్ మాత్రం లంచ్కి మాత్రం కేక్ అంటే కేక్. ఎంతైనా గూగుల్ ఆఫీస్ కదా, ఆ మాత్రం ఉండకపోతే ఎట్లుంటుంది? నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ పెట్టారు, అన్నీ పెట్టు, దాదాపు అన్నీ పెట్టారు. కానీ స్వీట్స్ మాత్రం సూపర్ అంటే సూపర్. లైఫ్లోనే స్వీట్స్ ఢిల్లీలో ఈవెంట్కి వెళ్ళినప్పుడు కూడా అలాంటి స్వీట్ అయితే టేస్ట్ చేయలేదు. ఇక్కడ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. ఫుడ్ మాత్రం కేక. ఇదిగో ఎంత సరదాగా మేము తింటున్నాము. చూడండి ఒకసారి మా మాటలు, మా ముచ్చట్లు ఎట్లున్నాయో. కరీంనగర్ మినిమం ఉంటుంది కరీంనగర్ వాళ్ళు అంటే. కరీంనగర్ యూట్యూబర్ అని అనుకోకుండా మీట్ అయితే ఎట్లుంటుందో, కిరాక్ కేక్ అంటే కేక్ అది ఉంటుంది. మొత్తం ఎంజాయ్మెంట్. రియల్లీ పక్కా అంటే బావాలి. అనిల్ జిల్లా బ్లాగ్స్ 10 మందితో మంచిగా ఉండండి, నవ్వుతుండండి. ఎటువైనా నీ చుట్టుపక్కల నవ్విస్తుంటూ వాళ్ళతో హ్యాపీ మెమరీస్ని కలెక్ట్ చేయండి. జీవితం అంటేనే జ్ఞాపకాల కలయిక అంటారు. ఎన్ని జ్ఞాపకాలు మనం కలెక్ట్ చేసుకుంటే అంత బెస్ట్. సో నాకైతే బోర్డన్ని జ్ఞాపకాలు చిన్నప్పటి నుంచి కలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాము. సో మీతో ఈ జ్ఞాపకాలు మంచిగా అనిపించినాయి. థ్యాంక్ యూ.